ఆకాశం మన పూర్వీకుల దృష్టిలో అది దేవతల నివాసం, జ్యోతిష్కుల కళ్ళల్లో అది ఒక భవిష్యత్ గ్రంథం మరియు శాస్త్రవేత్తల దృష్టిలో అది అంతులేని ప్రహేళిక. అలాంటి ఆకాశంలోనే ఈ నెల 25న ఒక అరుదైన దృశ్యం మన కళ్ళకు కనిపించబోతుంది. ఇది కేవలం ఒక దృశ్యం కాదు, ఇది ఒక సంకేతం. ఇది ఖగోళ చరిత్రలో ఒక మైలురాయి, ఒక రహస్య ధరలో ప్రవేశించే ద్వారం. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భారతీయ జ్యోతిష శాస్త్రం, మాయన్ క్యాలెండర్, గ్రీకు పురాణాల్లోనూ ఇలాంటి గ్రహాల సమయం అయితే కొన్ని గొప్ప పరిణామాలు జరిగినట్టు వర్ణనలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా శాస్త్రీయంగా రుజువు కాదు, కానీ ఈ అనుబంధం మనల్ని ఆలోచింపచేస్తుంది. అసలు ఆ రోజు ఏం జరుగుతుంది, ఏమేం మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఆకాశంలో అన్న వివరాల కోసం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరిగా మీకు వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ us. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. ఏప్రిల్ 25, 2025న సాయంత్రం మంగళ గ్రహం, శుక్రగ్రహం మరియు బృహస్పతి, ఈ మూడు గ్రహాలు ఒకే లైన్ లో దర్శనం ఇవ్వబోతున్నాయి. ఇది ఖగోళ శాస్త్రంలో ప్లానెటరీ అలైన్మెంట్ అని పిలువబడుతుంది. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. ఈ దృశ్యంతోనే కాదు, పరిశోధకుల ప్రకారం ఇది భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పై స్వల్ప ప్రభావం చూపవచ్చు. కొన్ని పక్షుల వలస మార్గాలపై కూడా తేలికపాటి మార్పు సంభవించవచ్చని చెప్తున్నారు. దక్షిణ భారతదేశంలోని ఒక ఆలయంలో శిలారూపంలో చెక్కిన గ్రహస్థితి ఇప్పుడు శాస్త్రీయంగా జరిగే గ్రహాల అలైన్మెంట్ కి ముచ్చటగా సరిపోతుంది. అక్కడున్న పాత జ్యోతిష పత్రికల్లో ఉన్న అద్భుత విలోమ గమనము అనే పదం ఉంది. అంటే గ్రహాలు ఒకే లైన్ లోకి చేరడం ద్వారా భూమిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే సమయం. ఇప్పుడు మీరు ఆలోచించండి, శాస్త్రవేత్తలు ఇది కేవలం సహజ ఖగోళ సంఘటన అనుకుంటున్నారా? జ్యోతిష్కులు ఇది ఒక శక్తివంతమైన కాలక్రమం అంటున్నారు. పురాణాలు మాత్రం చెప్తున్నాయి ఇది దేవతల సందేశం. మరి నిజం ఏది? ఈ నెల 25వ తారీఖు మన భవిష్యత్తుకు తెరలేపే రోజు కావచ్చా? ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇటీవల ఢిల్లీ జంతర్ మంతర్ పరిశోధకులు వెలుగులోకి తీసుకొచ్చారు. 12వ శతాబ్దానికి చెందిన ఒక గ్రంథంలో 3 సంచార గ్రహాలు ఒకే శ్రేణిలో సాగిపోయే రోజు, కొత్త యుగానికి మార్గం ఏర్పడుతుందని వర్ణించారు. ఇంతకాలం ఈ వాక్యం కేవలం కవిత్వంగా భావించబడింది. కానీ ఇప్పుడు అదే తరహాలోని గ్రహాల కదలిక 2025 ఏప్రిల్ 25న జరగబోతుండటంతో ఆ గ్రంథం నిజానికి ఆధారంగా ఉందేమోనని పలు శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక మన పూర్వీకులు ఖగోళ శాస్త్రంలో ఉన్నతమైన అవగాహన కలిగి ఉండేవారన్నది మరోసారి రుజువు అవుతుందా? వేచి చూడాల్సింది. అసలు ఆ రోజు ఏం జరగబోతుంది? ఆకాశంలో అద్భుత దృశ్యం కనువిందు చేయనుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ నెల 25 తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఈ అద్భుతం చోటు చేసుకుంటుందట. శుక్రుడు, శని గ్రహాలు చంద్రుడికి చేరువగా రావడంతో ఆకాశంలో స్మైలీ ఇమేజ్ ఏర్పడనుందని తెలిపారు. సూర్యోదయానికి ముందు మాత్రమే ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చని నాసా వెల్లడించింది. ఇక్కడే ఉంది అసలైన మిస్టరీ. శుక్రుడు, శని గ్రహాలు ప్రకాశవంతంగా మెరుస్తాయని, దీంతో ఎలాంటి పరికరాలు అవసరం లేకుండా నేరుగా ఈ అద్భుతాన్ని వీక్షించవచ్చని చెప్పారు. టెలిస్కోప్, బైనాక్యులర్ తో చూస్తే మరింత క్లారిటీగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ అద్భుత దృశ్యాన్ని హైదరాబాద్, నక్లెస్ రోడ్, గండిపేట సరస్సు, షామీర్పేట్, వరంగల్, పాకాల సరస్సు మీదుగా చాలా మంది వీక్షించవచ్చని అధికారులు చెప్తున్నారు. అలాగే ఏపీలోను ప్రకాశం బ్యారేజ్, భవానీ ఐలాండ్స్, కొండపల్లి వద్ద ఈ అద్భుతాన్ని చూడొచ్చని చాలా మంది చెప్తున్నారు. తిరుపతిలో కూడా కొండ వ్యూ పాయింట్, చంద్రగిరి కోట సమీపంలో చూడవచ్చన్నారు. ఈ గ్రహాల కలయిక కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాదు, ఇది మన అందరికీ ఒక గుర్తు. మన విశ్వం ఎంత వైశాల్యంగా ఉందో, మనం అందులో ఎంత చిన్న భాగమో గుర్తు చేయడానికి ఇది ఒక అవకాశం. ఏప్రిల్ 25న మీ ఇంటి పైకప్పు నుండి కూడా ఆకాశాన్ని పరిశీలించండి. ఆ గ్రహాల నాట్యం చూస్తూ ఒక్కసారి ఆలోచించండి, మనం ఎంత గొప్ప విశ్వంలో జీవిస్తున్నాము. ఈ సంఘటన శాశ్వతంగా ఉండదు, కానీ అది మనలోని ఆశ్చర్యాన్ని శాశ్వతంగా మేల్కొల్పే అవకాశం ఉంది. ఈ అరుదైన ఘట్టాన్ని మీ కుటుంబం, స్నేహితులతో పంచుకోండి తప్పకుండా. ఆ రోజు మీరు చూసిన దృశ్యాన్ని కామెంట్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. మనం అంతా కలిసి ఈ విశ్వాన్ని ఆశ్చర్యంగా చూద్దాం. స్టే ట్యూన్ టిల్ ఏప్రిల్ 25. థ్యాంక్ యూ.